హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ లిటిల్ వరల్డ్. నేను చూపించే ఈ శారీకి శారీ కుచ్చుళ్ళు వేద్దాము. చాలా సూపర్గా అలాగే చాలా ఈజీగా అవుతుంది. స్పెషల్లీ వెడ్డింగ్ శారీస్కి అయితే ఈ డిజైన్ చాలా సూపర్గా ఉంటుంది, నిండుగా కనిపిస్తుంది కొంగు కూడా. ఇంకెందుకండి లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా శారీని బెడ్ పైన కానీ లేదంటే టేబుల్ పైన కానీ లేదంటే కిందనైనా సరే ఉల్టా వైపు వేసుకొని కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి. ముందుగా వీడియోలో చూపించిన విధంగా ఒక ముడి వేసుకోవాలి. శారీ సీదా వైపు నుంచి సూదిని తీసి మళ్ళీ ఆ థ్రెడ్ మధ్యలో నుంచి సూదిని లాగితే ముడిలాగా పడిపోతుంది. తర్వాత చిన్న సైజువి వైట్ కలర్వి 4 బీడ్స్ తీసుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్. అవి ఎక్కించుకున్న తర్వాత బటర్ఫ్లైని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఎక్కించుకున్న తర్వాత నేనైతే ఇక్కడ 2 కలర్స్ సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను. శారీలో మ్యాచ్ అయ్యే విధంగా సిల్క్ థ్రెడ్ని ఒక ప్యాడ్కి కానీ ఒక బుక్కి కానీ 200 స్టాండ్స్ వరకు చుట్టుకొని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా రింగ్స్ లాంటివి దొరుకుతాయి, అట్లాంటి వాటికి చుట్టుకొని ముందుగానే పెట్టుకున్నాను. సో ఇప్పుడు అది కూడా ఎక్కించుకొని మళ్ళీ రివర్స్ తీసుకోవాలి. థ్రెడ్ని పై వైపుకు ఒక 1 బీడ్కి ఎక్కించుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో మనం 4 బీడ్స్ ఎక్కించుకున్నాం కదా, ఇప్పుడు 3 బీడ్స్ ఎక్కించుకొని దానికి కొద్ది డిస్టెన్స్లోనే మనం ముడి వేసుకోవాలి. మనం ఎలా కుట్టామన్నది కాదు, ముడి ఎంత గట్టిగా వేసామనేది ఇంపార్టెంట్. మనం ఇంత మంచిగా ప్రిపేర్ చేసుకొని ముడి సరిగ్గా వేయలేదనుకో అవన్నీ ఊడిపోతూ ఉంటాయి. సో ముడిని 2-3 సార్లు వేయండి, ఏం పర్లేదు. ముడి వేసుకున్న తర్వాత ఒక 1 or 2 బీడ్లో నుండి మళ్ళీ కిందికి తీసి దాన్ని కట్ చేసుకుంటే ఆ థ్రెడ్ అనేది బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది. మనం ఇలాగ ప్రిపేర్ చేసుకున్న వాటికి ఒకదానికి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ ఉంటే సరిపోతుంది. మరీ అంత దూరమైనా బాగుండదు. మరీ పక్కన కుట్టినా కూడా నీట్గా కనిపించదు, గజిబిజిగా ఉంటుంది. సో డిస్టెన్స్ అనేది కరెక్ట్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. సో ఫైనల్గా ఇదండి ఇవాల్టి మన వీడియో. మీకు నచ్చిందా? మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోను షేర్ చేయండి.